నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో పేదలు ఈ 5 సంవత్సరాల పాలనలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం అని స్వయానా ప్రజలే చెబుతున్నారు. మరి ఆ జనం మరో 5 ఏళ్ల పాటు సంతోషంగా ఉండాలంటే అది మనం ఇప్పుడు వేసే ఓటుపైనే ఆధారపడి ఉందనేది వాస్తవం. పేదల ఇళ్లల్లో వెలుగులుండాలన్నా, పళ్ళెంలో మెతుకులుండాలన్నా మళ్ళీ మేం వైసీపీకే ఓటు వేస్తామని అంటున్న టాక్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. పొరపాటున సైకిల్కు ఓటేస్తే రోడ్డున పడాల్సిందేనని ముగ్ధకంఠంతో చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మన బ్రతుకులు మారాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా మనం ఎన్నుకునే నాయకుడిపైనే మన రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ 5 ఏళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అందాయన్నది చాలా వాస్తవం. కాబట్టి మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం విలువైన ఓటు హక్కు మాత్రమే. దాన్ని సక్రమంగా వినియోగించుకునేది ఎప్పుడంటే అది వైసీపీకి ఓటు వేసినప్పుడు మాత్రమే అని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఓటర్లారా, విజ్ఞతతో ఆలోచించి పొరపాటును కూడా పొరపాటు చేయకండి అని సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు అంటున్నారు. ఏదో కలలో ఉండి మన కర్మ కొద్దీ తెలుగుదేశం గెలిచిందనుకోండి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పేదల ఇళ్లల్లో వెలుగుండదు, వారి కంచంలో మెతుకులుంటావు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మట్టి అన్న, మట్టితో సంబంధం ఉండే వ్యవసాయం అన్న, ఇతర గ్రామీణ వృత్తులన్నా అసహ్యమని ఆయన 14 ఏళ్ల పాలనలో చూశాం. అందుకే ఆయన పాలనలో వ్యవసాయం కునారిల్లిందని కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఉచిత విద్యుత్ వంటివి కూడా ఆయనకు ఇష్టం ఉండదు. పేదలకు ఆర్థిక సాయం చేయడం కూడా దండగా అనేది ఆయన అభిప్రాయం. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడాన్ని సైతం ఆయన అంగీకరించారు. అందుకే పేదల ఖాతాల్లోకి పడాల్సిన ఆసరా, ఇతర పథకాలను కోర్టుల్లో పిటిషన్లు వేసి ఆపించేస్తారు. కోర్టు తీర్పు ఇచ్చి పేద అక్కా చెల్లెల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి అనగానే మళ్ళీ పిటిషన్ వేసి అడ్డుకుంటారు. అలాంటి కర్కశకుడు చంద్రబాబు గెలిస్తే పేదలకు నిలువ నీడ ఉండదు. అన్ని తన వాళ్లకు దోచిపెట్టడం తప్ప ఇంకేం ఉండదు. ఎవరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు అనేది ఆయన పాలసీ. కేవలం కార్పొరేట్ వ్యవస్థలను మాత్రమే పెంచి పోషించడం, దోచుకోవడం, సింగపూర్లో దాచుకోవడం ఆయనకు తెలిసిన విద్య అని ఏపీ ఓటర్లు ప్రతి సెంటర్లో చెప్పుకుంటున్నారు. పోనీ ఇన్నేళ్లు పాలనలో ఆయన ఏ ఒక్క పేద వర్గాన్ని కానీ, శ్రమజీవులను కానీ ఆదుకున్న చరిత్ర ఉందా అంటే అదీ లేదని తేలిపోయింది. అందుకే మీ ఇంట్లో మంచి జరిగిందంటే ఓటేయండి అని అడుగుతున్న ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనిషికి ఓటు వేసి మన సంతోషాన్ని మనతోనే ఉంచుకుందామా, లేదంటే చంద్రబాబుకు ఓటేసి కష్టాలు కొని తెచ్చుకుందామా ఆలోచించండి అని ప్రజలే చెబుతున్నారు. Please subscribe .news.